ఈ మధ్య చాలా మందికి విలేజ్ బేస్డ్ స్టోరీస్ చాలా నచ్చుతున్నాయి, కానీ అందులో కొంచెం ట్రూ ఈవెంట్స్ కూడా యాడ్ చేస్తే కనెక్ట్ అవుతున్నారు అనమాట. అయితే ఇందులో ఒక సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే మన సారంగ దర్యా ఫేమ్ కోమలి గారు దీనికి ప్రొడ్యూస్ చేయడం అనేది అందరికీ చాలా కొత్తగా అనిపించింది. సో ఎందుకు ప్రొడ్యూస్ చేయాలనుకున్నారు, అంత కనెక్ట్ అయ్యే ఇన్సిడెంట్ ఏంటి ఈ మూవీలో? సో ఒకసారి వెంకట్రామయ్య గారి తాలూకా మూవీ డీటెయిల్స్ అన్ని కూడా టీంని అడిగి తెలుసుకుందాం. హలో టీమ్, ఎలా ఉన్నారు? యా, సో కోమలి, నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ కొంచెం తడబడ్డాను అనమాట. అంటే కోమలి గారిని చూసిన తర్వాత కొంచెం భయపడ్డాను, మీరు ప్రొడ్యూసర్గా మారిన తర్వాత ఈసారి ఏ క్యాలిక్యులేషన్స్తో ఉన్నారు అని చెప్పేసి. సో హాయ్ దివిజ గారు, ఎలా ఉన్నారు? యా, సూపర్. అండ్ అంటే మిమ్మల్ని చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే తెలుగు అమ్మాయిలు అని అంటారు కదా, మీరు కూడా ఆ తెలుగు అమ్మాయి ఆ కైండ్ ఆఫ్ స్టోరీసే చేసుకుంటూ కూల్గా ప్లెజెంట్గా వెళ్దాము అనే థాట్లో ఉన్నారా, లేకపోతే ఏ రీజన్ ఏంటి లైక్ ఈ స్టోరీ బేస్డ్ కాన్సెప్ట్స్ తీసుకోవడానికి? మోర్ దెన్ కాలింగ్ మై సెల్ఫ్ హీరోయిన్, నేను ఒక లీడ్, నేను ఒక యాక్టర్గా జనాలకి తెలియాలని అనుకుంటున్నాను. సింపుల్ ఏంటంటే ఐ వాంట్ బీ అన్ యాక్టర్, ఐ వాంట్ యాక్ట్. నా వర్క్ నేను ఎంతవరకు పర్ఫామ్ చేయగలను, నేను ఎంతవరకు ఎక్స్పెరిమెంట్ చేయగలను అనేది నా గోల్. ఇలా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఓపెన్ టు డూయింగ్ గ్లామర్ రోల్స్. అది దట్స్ వన్ థింగ్. నేను ఏ సినిమాకి వెళ్ళినా, ఏ కథ విన్నా అగ్రిమెంట్లో కూడా రాసేస్తాను నేను ఇలా ఇలా పర్టికులర్ కాస్ట్యూమ్స్ నేను వేయను, పర్టికులర్ సీన్స్ నేను చేయలేను అని. సూపర్. సో అది నాకు పెట్టుకున్న బ్యారియర్. ఐఎమ్ మోర్ ఇన్ టు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ దాన్ గ్లామర్ రోల్స్. అంటే టు బీ ఫ్రాంక్, అంటే కొంచెం ఓపెన్గానే చెప్పాలి అని అంటే, మీరు ఆ పెట్టుకున్న రూల్స్ వల్లే మీకు మేబీ ఎక్కువ ఛాన్సెస్ రావట్లేదు అనేది ఏమన్నా మీకు అనిపించింది? అది నిజమే? అలా ఏం లేదండి. అంటే ఏ స్టోరీకి ఎవరు ఎక్కువ సూట్ అవుతారో ఎప్పుడు చెప్పలేము. మేబీ ఈవెన్ ఇఫ్ ఐ డెంట్ పుట్ ఆన్ ద బ్యారియర్, నేను అలా సూట్ అవుతానో లేదో మనకు తెలియదు. నేను పెట్టుకున్నాను కాబట్టి మేబీ దెర్ ఆర్ లిమిటెడ్ ఆప్షన్స్ వస్తున్నాయి నా దగ్గరికి, బట్ ఐమ్ హ్యాపీ విత్ ఇట్. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ బికాస్ ఇట్స్ మై ఓన్ చాయిస్. నేను బ్యారియర్ పెట్టుకున్నది ఓ షిట్ నాకు రావట్లేదని చెప్పి నేను కూర్చొని ఏడవలేను కదా. నేను పెట్టుకుందే నా కంఫర్ట్ చూసుకొని, కాబట్టి ఐ డోంట్ వాంట్ కంప్లైన్. బట్ ఆన్ ద అదర్ సైడ్, అంటే ప్రొడ్యూసర్ సైడ్ చూసుకుంటే వై తెలుగు అమ్మాయి ఈజ్ నాట్ చూసన్ ఫర్ తెలుగు ఫిలిమ్స్ అంటారు. అండ్ మళ్ళీ కొంతమంది ఇలా బ్యారియర్స్ పెడితే అమ్మాయిలు చాలా రిస్ట్రిక్ట్. నేను చాలా మంది దగ్గర విన్నా, తెలుగు అమ్మాయిలు అయితే చాలా రూల్స్ పెడతారు, రిస్ట్రిక్ట్ చేస్తారు, వాళ్ళకి ఎవరో ఒకరు తోడొస్తారు, అదంతా మాకెందుకు అనే టాక్స్ కూడా విన్నాను అనమాట. సో మరి అంటే ఇది ఎందుకు ఉంటుంది అంటారు మరి? ఐ డోంట్ సీ ఇట్ అస్ తెలుగు అమ్మాయి లేదా వేరే లాంగ్వేజ్ అమ్మాయి అలా కాదు. బట్ ఇట్స్ మోర్ ఆఫ్ అ పర్సన్స్ ఇండివిజువల్ చాయిస్. అంటే ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు ఇది కొంచెం మెయిన్ స్ట్రీమ్ ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. వేరే లాంగ్వేజెస్లో కూడా ఉన్నారేమో, మనకి తెలియట్లేదేమో అంతే. బట్ ఇట్స్ అన్ ఇండివిజువల్స్ చాయిస్. ఏ స్టోరీకి ఎవరు సూట్ అవుతే వాళ్ళని చూస్ చేసుకుంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దిస్ ఫిల్మ్ మరి మొత్తం తెలుగు వాళ్ళే, నేను తెలుగు అమ్మాయిని, నన్ను చూస్ చేసుకున్నారు. అండ్ ఐమ్ కమింగ్ అవుట్, దిస్ ఇస్ మై డెబ్యూ విత్ దిస్ ఫిల్మ్. సో అలాంటి బ్యారియర్స్ ఐ డోంట్ థింక్ ప్రస్తుతం అయితే ఏం లేవని నా ఫీలింగ్. సూపర్. అంటే కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్తున్నారు కాబట్టి అఫ్ కోర్స్ యు ఆర్ హ్యాపీ సోల్ అనమాట. సో అండ్ దినేష్, ఎలా ఉన్నారు? లైక్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? లైక్ కంప్లీట్ మొత్తం ఒక విలేజ్ బ్యాక్డ్రాప్తో ఒక స్టోరీతో వస్తున్నారు. సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఇది ఆల్మోస్ట్ ఇంతకుముందే నేను ముందు చేసిన ఫిల్మ్ కూడా జైమ పంచాయతీ కూడాను ఫిల్మ్ విలేజ్ బ్యాక్డ్రాప్ అయినా అండి. అంటే నాకు అంటే మనం చేస్తున్న కాన్సెప్ట్ కానీ కంటెంట్ కానీ ఫ్రెష్గా ఉంటుంది, కాన్సెప్ట్ ఫ్రెష్గా ఉంటుంది. విలేజ్ ఫ్లేవర్ ఒకటే ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్లో కూడాను ఫ్లేవర్ ఒక కేటగిరీ అని, బిర్యానీ అని ఒక కేటగిరీ చేస్తాం. డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా. అలాగా ఇది విలేజ్ రూట్, విలేజ్ బ్యాక్డ్రాప్ అయినా సరే ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఈ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అట్లా ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ గాట్ దిస్ వెంకట్రామయ్య గారి తాలూకా ఆఫ్టర్ జైమ పంచాయతీ. ఎందుకు అంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ మంచి కాన్సెప్ట్ రావాలి, మంచిగా. అంటే ప్రేక్షకులు అంటే ఒక పర్టికులర్ ఒక కేటగిరీ వాళ్ళు మాత్రమే, ఐ డోంట్ వాంట్ టు రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్. అక్కడ వరకే గీత గీసుకొని అయితే నేనేం కూర్చోలేదు. అంటే చిన్నపిల్లలు కూడా చూడాలి, ఆడు మాకు తెలుసురా బాయ్ అని వాళ్ళు కూడా అనాలి. అందరు కూడా నేను ఎంటర్టైన్ చేయాలి. ఒక పెద్దవాళ్ళనే కాదు, చిన్నపిల్లలనే కాదు, ముసలి వాళ్ళనే కాదు, చిన్న నుండి పెద్దవారు ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేయాలి. అందరూ నన్ను చూసి హ్యాపీగా వాళ్ళు ఎంటర్టైన్ కావాలి. దట్ ఈస్ మై గోల్. అండ్ దానికి తగ్గట్టుగా నాకు ఈ మంచి అవకాశం, మంచి వెంకట్రామయ్య గారి తాలూకుతో మంచి కాన్సెప్ట్తో వచ్చింది. ఐఎమ్ సో గ్లాడ్ అండ్ సో హ్యాపీ. సూపర్. అండ్ మరి మీ బయోలో పెట్టుకున్నారు, అలర్ట్ ఇచ్చారు అందరూ, మీరు నాతో లవ్లో పడిపోతారని చెప్పేసి. ఎందుకు అంత రీజన్? అంటే మరి సచ్ అ గుడ్ క్వశ్చన్ బ్రో. ఎంత నోటీస్ చేస్తుంటుందో
మంచి క్వశ్చన్ అడుగుతుంది Oh my God, అసలు సో ఎందుకు అంటే లైక్ మీకు లవ్ లో పడతారా లేకపోతే మీరు చేసే యాక్షన్స్ కి లవ్ పడతారా? నాకు ఆ క్యాప్షన్ కి మీనింగ్ తెలియదు. I've become your fan now. I love this question. Please answer, Dinesh. Even I am very curious. Right? నాకు తెలియాలి. అంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు, అవునా? అంటే నోరు మంచిది అవ్వడం అంటే ఇన్ ది సెన్స్ మన అందరికీ మనం మాట్లాడింది ఎప్పుడు కూడా లోపలే ఉండదు. మనం అంటే ఎదుటి వాళ్ళు అందరినీ రెస్పెక్ట్ ఇస్తాం, ప్రేమగా మాట్లాడతాం, అభిమానంగా మాట్లాడతాం. ఎవరు పడరండి? చెప్పండి, మీరు చెప్పండి. నాకు డౌట్ అండి. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? ఎవరు పడతారు చెప్పండి. అండ్ పాయింట్ ఏంటంటే మనం మంచిగా ఆప్యాయంగా అందరితో ఫ్రెండ్లీగా అది మరి అలర్ట్ అని చెప్పడం ఎందుకు? అంటే పాయింట్ ఏంటంటే అది కొన్ని వర్గాలకు వచ్చినప్పటికీ మితిమీరిపోద్ది అనమాట. అవరే బాబు జాగ్రత్తగా ఉన్నాను అని కొంచెం చెప్తాను. ఓకే ఓకే, అంటే అతి ప్రేమతో చంపేస్తారన్నమాట. అతి ప్రేమ కావాలనుకుంటే మీకు ఎక్కడన్నా జీవితంలో ప్రేమ లేదని బాధపడితే మళ్ళీ కాంటాక్ట్ దినేష్. కాదు పాయింట్ ఏంటంటే మీరు ఎక్కడ ఇది ఏంటనేది మీరు చెప్పలే, అది చూసిన జనాలకు తెలియదు కదా. దినేష్ తన ఇన్స్టా బయోలో పెట్టాడు అనమాట అలర్ట్ అని చెప్పి. దినేష్ తన ఐడి కూడా దినేష్ అని ఉంటుంది, సూ అని ఉంటుంది కదా. సో అన్ని కొంచెం ఎక్స్ట్రీమ్ ఉండే అంటే అది కూడా ఎందుకు ఇచ్చాను అంటే నార్మల్ గా అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ కుమార్ అని పెట్టుకుంటే అందులో కిక్కే ఉండదు. నాకు అందరూ ఫన్నీగా దినేషు దినేషు అని ముందే చెప్పింటే నేను దినేషు అని చెప్పేదాన్ని. అంటే ఇలా పిలుస్తారు కదా సరదాగా ముద్దుగా ప్రేమగా. సో వై నాట్ దట్, అందరూ పిలిచేదే మనం పెట్టుకుంటే బాగుంటుంది కదా అని దినేషు కుమార్ అని పెట్టాను అనమాట, అంతే. అండ్ దానికి కొంచెం ఎక్స్టెన్షన్గా ఇప్పుడు చూసారా, అది లేకపోతే మీరు ఈ క్వశ్చన్ అడిగారు అంతే కదా. జీవితంలో ప్రేమని కోల్పోయి బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి మన దినేష్. సూపర్. సో మరి ఇంత ఫన్ మామూలుగా మాట్లాడితేనే ఇంత కనెక్ట్ అయితే మరి సినిమాలో ఎలా ఉంటారు మన దినేష్ చూద్దాము. మీరు కూడా కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్. సో మరి మిమ్మల్ని కనెక్ట్ చేసిన మన ప్రొడ్యూసర్ గారితో మాట్లాడదాం. అసలు మన దినేష్ని మన దివిజ గారిని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి కోమలి గారు? అంటే మేము పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నాం కదా, పల్లెటూరు సినిమాకి వీళ్ళు న్యాయం చేయగలుగుతారు, ఓకే పర్వాలేదు, బాగుంటుంది వీళ్ళ జంట అనేసి. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకు లేదు, దినేష్ చాలా వరకు న్యాయం చేసిండ్రు. ఓకే సూపర్. అంటే మంచి ఎనర్జీగా ఉన్నారు. రైట్ రైట్, అవును. అంటే మీరు ఒక మంచి మీ సాంగ్ ఇప్పటికీ కూడా అసలు నిజానికి చాలా మంది బాధపడతారు, అదే మీ సాంగ్ మీకన్నా కూడా వేరే వాళ్ళు ఉపయోగించి ఫేమ్ అయ్యారని. బట్ మీరు ఒక్కసారిగా ప్రొడ్యూసర్గా టర్న్ అవ్వడం అనేది అందరినీ ఒక షాక్కి గురి చేసింది. రీజన్ ఏంటి? అది ఇంకా దైవ నిర్ణయం అండి, అంతే. అలా అంటారా? సో మరి ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు సినిమాలు బయట చాలా మంది సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఒక సినిమాని ఎలా చూస్తున్నారు, ఒక స్క్రిప్ట్ ఎలా చూస్తారు, ప్రతి దాంట్లో కొంచెం వంకలు వెతుకుతూ ఉంటారు. అండ్ హీరోయిన్ అయితే పర్టికులర్ ఇలానే ఉండాలని ఒక మైండ్ సెట్తో హీరోయిన్ మీద కూడా పర్టికులర్ క్రిటిక్స్ ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేసి మూవీలోకి దిగి ప్రొడ్యూసర్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? అంటే అవన్నీ పక్కన పెడితే మనం ఇంట్లో మనం నలుగురం అక్క చెల్లెల్లా ఉంటాం, అందరం ఒకేలాగా రెడీ అవ్వాలని ఏముండదు కదా, ఎవరి ఇష్టం వాళ్ళు. అదేవిధంగా నా ఇష్టపూర్వకంగా నేను ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం జరిగింది. ఇదైతే బాగుంటుంది. పల్లెటూరు అంటే ఏంటి అసలు, ప్రతి ఒక్కరు మీరైనా నేనైనా పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళమే. మనకు అనుభూతి ఏంటి, పల్లెటూరుకి వెళ్తే అమ్మఒడిలోకి వెళ్ళినంత ఆనందం వేస్తుంది. నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నా సరే, ప్రొడ్యూసింగ్ చేసినా సరే, నా ఊరికి వెళ్ళినప్పుడు నాకు చాలా ప్రశాంతత అనిపిస్తుంది. అదేవిధంగా చాలా మంచి వాతావరణాన్ని, అదే మళ్ళీ పల్లెటూరుని అందరూ మర్చిపోతున్నారు, మన కుటుంబ విలువలను మర్చిపోతున్నారు, వాటిని గుర్తు చేయాలనే కాన్సెప్ట్తోనే దీన్ని ఎంచుకోవడం, వీళ్ళిద్దరిని ఎంచుకోవడం జరిగింది. ఇఫ్ ఐ కెన్ యాడ్ టు దట్ మీ క్వశ్చన్, మీరు నన్ను ఈ సినిమాలో చూసి నేను చాలా లావుంటాను. నేను యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం రెడ్యూస్డ్, బట్ ఆ సినిమా నన్ను వాళ్ళు పిలిచినప్పుడు కానీ నేను ఆ సినిమా చేసినప్పుడు కానీ ఐ వాజ్ సైమల్టేనియస్లీ డూయింగ్ 2 films అప్పుడు. సో నేను 2 filmsలో నేను లా ఉంటాను బికాస్ దే వాంటెడ్ సంబడి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు హీరోయిన్ అంటే పర్టికులర్గా ఉండాలి. సో షీ వాజ్ యాక్చువల్లీ వెరీ పర్టికులర్ విత్ ఇట్ దట్ పల్లెటూరులో ఒక అమ్మాయిని చూస్తే కొంచెం బొద్దుగా దిట్టంగా మంచిగా లైక్ మంచిగా అలా ఉంటారు. పల్లెటూరు అనగానే ఆ నిండుగా ఉంటారు. సో దే యాక్చువల్లీ వాంటెడ్ సంబడి హూ వాజ్ లిటిల్ చూడంగానే ఓకే
షీస్ మన అమ్మాయి ఉండాలి, అలా cute ఉంటుంది ఉండాలి. ఆ టైప్లో అనుకున్నారు కాబట్టి నన్ను చూస్ చేసుకున్నారు, లేకపోతే వాళ్ళకి లేక కాదు, ఆప్షన్స్ లేక కాదు. రైట్ సో దాట్స్ సంథింగ్. అంటే ఉన్న వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేయాలని ఉండదు కదా మేడం. అంటే సపోర్టింగ్గా కూడా ఉండాలి. మూవీ అంటే అనగానే లైక్ సపోర్ట్ అనేది ఏ ప్రొడ్యూసర్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా ఆర్టిస్టులు ముందుకు వస్తారు అవునవును అంటారా? అవును. చిన్న ప్రొడ్యూసర్కి ఈ సినిమా థియేటర్లో విడుదల అవుతుందా లేదా, అసలు వీళ్ళు పూర్తి చేయగలుగుతారా లేరా అని చాలా సందేహించుతారు కదా. అలాంటప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారండి? సపోర్ట్ ప్రతి ఒక్కరు అలానే అనుకొని ఉంటారు, కానీ నేను పూర్తి చేయాలని అనుకున్నా కాబట్టి పూర్తి చేసిన. మేము చేస్తాం. వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్ చేసిండ్రు నాకు. సూపర్ సూపర్, సో స్వీట్. అండ్ మరి మీరు ఒక సింగర్ నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్గా టర్న్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఇప్పుడు బయట టాక్స్ అన్ని మీరు వినుంటారు, న్యూస్ చూసి ఉంటారు, బట్ మీరు ప్రొడ్యూసర్గా టర్న్ అయిన తర్వాత మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి? చాలా తెలుసుకున్నానండి. అంటే మీ నుంచి తెలుసుకుంటే మన ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే, మన కోమలి అక్క వెళ్ళిందిరా, ఏమో కొత్తగా ఇండస్ట్రీ నుంచి చెప్తుంది అని అనుకుంటారు. మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది వచ్చే అవకాశం విషయం ఏంటంటే అసలు చెప్పాలంటే ఇన్ని సినిమాలు అసలు ఇన్ని రోజుల నుండి ఎలా బయటకు వచ్చింది? ఇంత కష్టం ఉందా సినిమా వెనకాల? ప్రొడ్యూసర్ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడా? ఓహో, యాక్టర్స్ కూడా ప్రతి ఒక్కరు, టెక్నీషియన్స్తో పాటు ఆల్ టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు కష్టపడితేనే సినిమా అనేది నిలబడుతుంది. నిజమే. చాలా చాలా కష్టం మరి ఉంటుంది. ఈ టైంలో థియేటర్ రిలీజ్ అనేది ఒక టాస్క్, అది రిలీజ్ అయ్యాక పబ్లిక్ అసలు అందులోకి రావడం అనేది ఇక గగనం. సో మరి ఇవన్నీ కూడా మీరు క్యాల్కులేట్ ఇప్పుడు ఎందుకు డేర్ చేయాలనిపించింది మీకు? కోమలక్క ప్రొడ్యూసింగ్ చేసింది కదా, తనను నిలబెట్టాలని కూడా అందరు అనుకొని వెళ్తారనే ధైర్యంతో కూడా ఉన్నాను. వాట్ ఏ కాన్ఫిడెన్స్ అన్నమాట. సో స్వీట్. అది వెళ్తారండి నిజంగా వస్తారు, చాలా మంది వరకు. వస్తారు. మీరు అన్నారు పల్లెటూరు అంటేనే అదొక గొప్పతనం. అలాగే పల్లెటూరు నుంచి వచ్చిన ఆడపిల్లని కాబట్టి ఆవిడ ఎంతో కష్టపడి సినిమా తీసింది. మనం నిలబెడదాం అనే మంచితనంతో ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చింది. మన పల్లెతనాన్ని, మన ఊరిని, మన కుటుంబాన్ని మనం చూసుకుందాం థియేటర్కి వెళ్ళి. ఒక వెంకటరామయ్య గారి తాలూకా అంటే ప్రతి ఒక్క ఇంటి కథ, ప్రతి కుటుంబ కథ. ఓ మా ఇంట్లో జరిగిందే, మా అక్కకు జరిగిందే, మా అన్నయ్యకి జరిగిందే, మేము ఇలా చేసామే అనే విధంగా ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుందండి. ఆ విధంగానైనా తప్పకుండా అందరు వెళ్తారు, చూస్తారు, నన్ను నిలబెడతారనే ఒక ధైర్యం ఉంది. సో ఆ ధైర్యాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీకు. అవును. సో ఇప్పుడు కోమలి గారు ఏంటంటే, మీరు చూసే ఉంటారు, ఒక ఫోక్ సింగర్ ఇప్పుడు టర్న్స్ టు ప్రొడ్యూసర్ అనమాట. అండ్ అలా మీరు చాలామంది వేరే ప్రొడ్యూసర్స్ని చూసుంటారు. తనతో వర్కింగ్ స్టైల్ కానీ తన నుంచి నేర్చుకున్న విషయాలు ఏంటి మీరు? హర్ సింప్లిసిటీ అండి. అంటే ఇప్పుడు జనరల్గా ప్రొడ్యూసర్ ఇస్ ద కింగ్. ఏదైనా జరుగుతుంది, ఎనీథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అంటే వాళ్ళ వల్లే, ఎవ్రీథింగ్ ఇస్ సప్లైడ్ బికాస్ ఆఫ్ దెమ్. అలాగా కొంతమందికి ఉంటుంది, నేను ప్రొడ్యూసర్ని ఆగండి. ఆవిడ ప్రతి ఒక్కరి దగ్గరికి, ఈవెన్ ఐ రిమెంబర్ హర్ సీయింగ్ ప్రొడక్షన్ వాళ్ళ దగ్గరికి, యూనో లైట్ మెన్ దగ్గరికి, తిన్నారా అన్నయ్య, అందరినీ అన్నయ్య అన్నయ్య అని ఫ్యామిలీ లాగా, యూనో అందరిని ఒక ఫ్యామిలీ లాగా చూస్తారు ఆవిడ. చాలా సింపుల్గా, చాలా యూనో ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నాను అయ్యో అన్న కంఫర్ట్ స్పేస్ వచ్చేసింది. ఆవిడ కలుపుకుంటూ నన్ను కూడా చెల్లి అనడం, మా మమ్మీతో ఆవిడ బాగా కనెక్ట్ అయి ఉండడం, మా డాడీతో ఆవిడ బాగా కనెక్ట్. సో ఆవిడ సింప్లిసిటీయే చాలా ప్లస్ అయింది మాకు. అంటే మాకు ఆ కంఫర్ట్ స్పేస్ వచ్చేసి మేమందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోయి చాలా నీట్గా చేసేసుకున్నాం సినిమా అంతా. సో యా, దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆవిడ. సో అండ్ లైక్ కమింగ్ టు యూ, అంటే పర్సనల్గా అంటే కంపారిటివ్లీ ఫ్యామిలీలో అందరికన్నా కొంచెం ఎక్కువగా బిజీగా ఉంటూ మూవీస్ చేస్తూ ఉండేది మీరే, లైక్ నువ్వే దివిజ. సో ఇంట్లో కన్వర్సేషన్ అనేది ఎలా ఉంటుంది? లైక్ కూర్చున్నప్పుడు మేడం గారు వచ్చేసారు ఇట్లా అని కొంచెం సర్కాజం అలా ఉంటుందండి. చాలా మా అన్న ఎక్కువ ఓకే ఉంటుంది, బట్ దట్స్ ఆల్ అంటే ఫన్. డెఫినెట్లీ చాలా సర్కాస్టిక్గా, చాలా చాలా ఎటకారంగా, చాలా బాగా మాట్లాడతారు నాతో ఇంట్లో. మన హీరోయిన్ వచ్చారు కూర్చొని మేడం అలా ఉంటుందా లేకపోతే ఇలా ఉంది? బట్ అట్ ద సేమ్ టైమ్ వెరీ సపోర్టివ్ ఫ్యామిలీ అండి నాదైతే. టచ్ వుడ్ మేమందరం ఒకటే కెరియర్లో ఉన్నాం కాబట్టి ఆల్ ఆఫ్ us నో హౌ థింగ్స్ వర్క్. సో ఓకే ఫైన్, అలా ఎటకారం చేసి అలా సర్కాస్టిక్గా జోక్లు వేసుకొని ఉన్నా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నా ప్రాబ్లమ్స్ నాకంటే బాగా తెలిసిన వాళ్ళు కూడా నా ఇంట్లో ఉన్నారు. రైట్. సో యూనో విత్ మై ఫాదర్స్ ఎక్స్పీరియన్స్, నేను ఏదైనా నాకు ఏదైనా చిన్న లెట్స్ సే ఐ హ్యావ్ సంథింగ్, ఏదో ఒక పాయింట్లో నేను కొంచెం లో అయ్యానని అనుకున్నాను. ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో ఐఎమ్ లక్కీ దట్ ఐ హ్యావ్ సంబడి హూ నోస్ సో మచ్ దట్ నేను వేరే ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ కెన్ జస్ట్ రన్ టు హిమ్ విత్ మై ప్రాబ్లమ్ అండ్ ఐ గాట్ మై సొల్యూషన్.
సో డెఫినెట్లీ ఎంత ఎంత ఆడిపిస్తూ ఎంత ఆట పట్టిస్తూ ఉన్నా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మై ఫ్యామిలీ ఇస్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. అండ్ అది మరి మీరు ఇప్పటి వరకు చేసిన మూవీస్ అన్నీ చూసినప్పుడు అండ్ లాస్ట్ టైం బ్రహ్మానందం గారు మిమ్మల్ని పొగిడినప్పుడు ఇవన్నీ విన్నప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి? మా మమ్మీ చాలా చాలా హ్యాపీ అయిపోయారు. ఐ మీన్ వాళ్ళకి తెలుసు ఇలా బ్రహ్మానందం గారికి దివిజ ఇట్లా నచ్చింది అది ఇదని. దే న్యూ బికాజ్ బ్రహ్మానందం సార్ స్పోక్ మా నాన్నతో కానీ మా మమ్మీతో కానీ అందరికీ చెప్పారు. బట్ మీడియాలో పబ్లిక్గా చెప్తారు అనేది నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మై మామ్ వాజ్ వెరీ హ్యాపీ. బట్ మా అన్న కూడా ఏమో వాజ్ లైక్ నైస్ అది. మా డాడీ గుడ్ డాడ్స్ అంటే ద డాడ్ అని చెప్పాలి అంతే. వాళ్ళు టిపికల్ ఇండియన్ ఫాదర్ అండి. ఏం చేసినా సరే అందులో నేను నిజంగా బాగా చేసినా అందులో ఎక్కడ లేని ఒక క్రిటిసిజం వస్తుంది మా డాడీకి. అసలు భలే క్రిటిసిజం వస్తుంది. బట్ ఇన్ఫ్యాక్ట్ దట్స్ వాట్ పుషెస్ కదా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఐఎమ్ గ్లాడ్ ఐ హ్యావ్ అ ఫాదర్ లైక్ హిమ్ బికాజ్ ఇట్లా ఓ నా బిడ్డ అని ఎక్కువ పొంగిపోకుండా హీఈస్ మేకింగ్ షూర్ దట్ ఓకే దీనికి ఇలా చెప్తే ఇది ఇలా కరెక్ట్ చేసుకొని ఈ వేలో ఈ పాత్రలో వెళ్తే ఈ రైట్ పాత్రలో వెళ్తే టఫ్ లవ్ అంటారు కదా. సో అట్లా మేబీ బికాస్ హీస్ లైక్ దట్ మేబీ నేను కూడా అంత కష్టపడగలుగుతున్నాను. ట్రూ అంటే కొంచెం హర్డల్స్ ఆర్ కొంచెం క్రిటిసిజం నుంచే మనం ఎక్కువ నేర్చుకుంటాం, నో నుంచే నేర్చుకుంటాం అఫ్ కోర్స్. సో అండ్ దినేష్ లైక్ చాలా మంది ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఒకటి కొంచెం సోషల్ మీడియా కనెక్ట్ అయితే నేను వైరల్ అవుతాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు, లేదా కమర్షియల్ హీరో వెళ్తేనే నేను వైరల్ అవుతాను ఎందుకంటే ఎదరు పొగుడతారు లేదా క్రిటిసైజ్ చేస్తారు. అలా అయినా సరే నాకు హీరోని గుర్తిస్తారు ఎట్ ది ఎండ్ అని. బట్ వై యు ఆర్ చూసింగ్ దిస్ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీస్ అంటే అట్లా ఏం అంటే నేను పర్టికులర్గా నాట్ కీన్ అబౌట్ అంటే పర్టికులర్ ఇదే ఈ స్టోరీ చేయాలి ఆ స్టోరీ చేయాలి అని చెప్పేసి ఏం లేదంటే. అండ్ పాయింట్ ఇప్పుడు ఇంకా ఫస్ట్ మీరు క్వశ్చన్ అడిగారు దట్ సోషల్ మీడియా లైక్ ట్రెండ్ కనెక్ట్ అయ్యి అసలు నేను సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ వాడడం చాలా తక్కువ. ఫాలోవర్స్ కూడా మీరు చూసే ఉంటారు చాలా తక్కువే ఉంటారు, అసలు ఏ ఉంటారు. అది కూడా ఏదో అట్లా కాషన్ అంటే మీ అలర్ట్ కోసం జస్ట్ పోస్టులు పెడతారు అప్పుడప్పుడు వచ్చి అలర్ట్ ఇక నుండి. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నో మనం సోషల్ మీడియాలో ఉండాలి లేకపోతే మన పోస్టులు పెట్టాలి. అదే కదా మనం అదేదో అన్నట్టు వినాయకుడు కూడా అప్పుడప్పుడు పాలు తాగుతున్నాడు అని ప్రూవ్ చేస్తుండాలి. మన పూరి జగన్నాథ్ గారి డైలాగ్ లాగా ఎక్కడి నుంచి వస్తాయి ఇలాంటివి అంతే అట్లా వస్తాయి. అలాగా మనం కూడాను ఇంకా మన సినిమా ప్రమోషన్స్ టైంలోని అట్లీస్ట్ మన నార్మల్గా మనకి అవసరం లేకపోయినా ఇట్లా ప్రమోషన్స్ టైంలో ఇట్లా ఖచ్చితంగా మనం ఉన్నామని చెప్పేసి జనాలకు తెలియాలి అని చెప్పేసి ఇక్కడ నుండి యాక్టివ్గా ఉందామని చెప్పేసి ఫిక్స్ అయ్యా. ఉండాలి డెఫినెట్గా. లేకపోతే ఇప్పుడు మేము ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము వర్క్ చేసిన ప్రతిరోజు మార్నింగ్ షూట్కి వెళ్తుంటే కార్లో వినాయకుడు ఉంటాడు. మేము ఉండే స్టే బయట పూల చెట్లు ఉండేవన్నమాట. తెంపి ఆ పూలు వినాయకుడు పెట్టి ఒక చిన్నపాటి పూజ చేసి బయలుదేరుతారు. గరక ఉంటది కదా గడ్డి, అది పెట్టి మరి ప్రతిరోజు వినాయక చవితి మీకైతే. నాకు చిన్నప్పుడు అలవాటు అండి అట్లా. షూట్కి వెళ్తున్నప్పుడు కూడా తన కార్లో శ్రీరాముని పాటలు ఎక్కువ వస్తాయండి. అంటే చాలా డివోషనలా లేకపోతే భయానికి నన్ను కాపాడు అని భయమా? అలా భయం లేదండి, భయం దేవుడు నన్ను అట్లే. మీ వర్షం వస్తే నాకు అలానే అనిపిస్తుంది. అంటే ప్రేమతో దేవుడిని నిరంతరం భక్తితో పూజిద్దామని పూజిస్తున్నారా లేకపోతే దేవుడా 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 ప్రేమ ఎక్కువైపోతుంది తగ్గించేదా, లేదా నేను నిరంతరం ఇలానే ప్రేమించాలని చూడు దేవుడా? లేదు అలా ఏం కాదు, నాకు ఇష్టం అండి అట్లా. అంటే మాకు చిన్నప్పటి నుండి అట్లా పెరిగా అలా నన్ను అట్లా పెంచారు అనమాట. సో ఆ వైబ్ అట్లా వస్తుందిలేండి. అంటే ఏం లేదండి, నేను ఇమాజిన్ ఒక ఇంటర్వ్యూకే మీకు ఎలా ఉంది, మేము ఒక 40 రోజులు షూటింగ్ చేసామండి. అమ్మ బాబాయ్ వీళ్ళైతే నాకు తెలిసి మీకు క్యాలిక్యులేషన్ ఫైనాన్షియల్ విషయాల్లో స్ట్రెస్ వచ్చినప్పుడు దినేష్ దగ్గరికి వచ్చారా? అట్లా అనమాట. అట్లా అలవాటు మంచిది, కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా. లెట్స్ స్టార్ట్ ద డే ఫ్రెష్ వైబ్, ఒక ఎనర్జీతో పాజిటివ్గా స్టార్ట్ చేద్దాం అట్లా. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ పర్టికులర్గా చూస్ చేసుకోవడం అంటే ఏం లేదండి, మంచి మాస్ ఫిల్మ్తో వస్తే దుమ్ము లేపు దంచి కూడా వస్తారు అట్లా ఇచ్చి పెడద్దాం. సో కట్అవుట్ చూసుకొని కొన్ని నమ్మేయాలి. కొన్ని డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని కూడా ఉంది. చూడండి అది కూడా చూడండి. ఇప్పుడు నా కట్అవుట్ చూసి కొంతమంది చాలా ఇదేందో ఇది అదని, నేను చూడండి అంత సరదా ఉన్నా, ఎంత ఫ్రెండ్లీ. నెక్స్ట్ పాయింట్ అదే నేను అడగబోతున్నాను. లైక్ ఇప్పుడు కోమటి గారు ప్రొడ్యూస్ చేశారు అన్నప్పుడు ఎంత బాగా మెచ్చుకొని అందరూ చాలా
ఓవర్వెల్మ్ అయిపోతారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆర్టిస్ట్ ఆర్ యాక్టర్స్ విషయానికి వచ్చేసరికి ఈయనని ఎందుకు పెట్టారో లేకపోతే వేరే వాళ్ళని తీసుకోవాల్సింది కదా అనే కమెంట్స్ కూడా వస్తాయి. సో అలా మీకు ఏమైనా ఎదురయ్యాయా? నాకు అట్లా ఏం అవ్వలేదండి. దేవుడు అంటే ప్రేమనే ఎక్కువ అండి, కాషన్. నాకైతే అట్లా ఏం అవ్వలేదండి. ఫర్దర్గా రావచ్చేమో, ఐ డోంట్ నో. బట్ ప్రెసెంట్ వరకు అయితే ఏం ఎదురవ్వాలి, అంత పాజిటివ్. మీకు చాలా స్మార్ట్ ఉన్నారు. ముందు జాగ్రత్త ఏంటంటే ఎవరైనా వచ్చి అరే వీడి దగ్గర ప్రేమ ఉందంటారు బాబు ఏం కొట్లా తిట్టద్దు అని అనుకొని వెళ్ళిపోతారు మీ దగ్గర. ఇది బాగుంది. అండ్ కోమలి గారు లైక్ మీ సేమ్ అదే క్వశ్చన్. ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని అని ఉంటారు, ఎలాగో ప్రొడ్యూస్ చేస్తున్నావు కదా, మరి నీకు కూడా ఫేమ్ అంటే నీ పేరు వైరల్ ఉంది కదా, కొంచెం బాగా ఫేమో లేకపోతే ఇదే సోషల్ మీడియా ట్రెండ్ ప్రకారం ఎవరినన్నా తీసుకుంటే నీకు కొంచెం మంచి టికెట్స్ వస్తాయి, ఇలా ఎవరన్నా చెప్పుండొచ్చు కదా మీకు. చెప్పారా? చెప్పారు, కానీ నేను ఎంచుకున్నది పల్లెటూరు సినిమా కాబట్టి తను కరెక్ట్ అని నేను అనుకున్నాను. కామాన్ అది అట్లా చాలా ఉండాలి. మంచి సపోర్ట్ ఆ చేస్తాడు. లెక్కకి మీరైతే కనెక్ట్ అవ్వలేదు కదా. అది కదా. ఓకే. సో అంటే లైక్ ఇప్పుడు ఈ మూవీ చేసేటప్పుడు మీ వర్షన్లో చెప్పండి యాజ్ అ ప్రొడ్యూసర్గా. కానీ విలేజ్ స్టైల్లో ఇప్పుడు చాలా మంది మూవీస్ చేసేటప్పుడు ఆ అమ్మాయిల విషయం గురించి చాలా ఎక్కువగా మాట్లాడటము, ఎంత సినిమా మంచిగా తీసినా సరే హీరోయిన్నే ఎక్కువగా ఫోకస్ చేసి కొంచెం తేడా వచ్చినా నెగిటివ్ చేయడం ఇవన్నీ చేస్తారు కదా. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏం చెప్తారు? లేదు, చేయలేదు. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు. అందరు ఒక ఫ్యామిలీ లాగా. ఒక ఆడపిల్ల కష్టపడుతుంది, తన కష్టం వృధా అవ్వకూడదు. మనం ఏదో ఎక్కడెక్కడో ఎంజాయ్ చేసినట్టుగా ఈ ప్రొడక్షన్లో మనం అలా ఉండకూడదు, తనకు న్యాయం చేయాలి. సుధమ్మ అయితే చాలా సపోర్ట్ చేసేదండి. తన సెట్లోకి వచ్చిందంటే సీనియారిటీ ఎంతైనా 40 సంవత్సరాల తన జర్నీలో తను మంచిగా మాకు సపోర్ట్గా ఉండేది. ఒకటి చేసినామంటే మనం ఉపయోగపడే విధంగా ఉండాలి. ఒక ఆడపిల్ల ధైర్యం చేసి డబ్బు పెడుతుంది, అది ఆలోచించండి ఫస్ట్ మీరు. ప్రతిదీ మనం మంచిగా పాజిటివ్గా తీసుకుందాం, మనం అందరం ఒక కుటుంబం లాగా కలిసిపోదాం, ఈ సినిమా కంప్లీట్ చేద్దాం, అందరం ఆమెకు సపోర్ట్గా నిలుద్దాం. అసలు ఈ రోజుల్లో ప్రొడ్యూసర్లు దొరకడమే చాలా కష్టం. కానీ ఒక ఆడపిల్ల అయింది చిన్న వయసులో ముందుకొచ్చి నాకంటూ ఒక కథ నచ్చిందండి, నేను సినిమా తీయాలనుకున్నాను అని పర్టికులర్గా మనల్ని ఎంచుకుంది. కాబట్టి ఇప్పుడు ఒక రైతు ఏం చేశాడండి, పనికి వెళ్ళినప్పుడు కొంతమంది కూలీల్ని తీసుకెళ్తాడు. ఒక పనికి ఒకరు చేయగలుగుతారు, ఒక పనికి ఒకరు చేయగలుగుతారు. ఈ ఇల్లు కట్టడానికి మేస్త్రీలు అయితేనే చేయగలుగుతారని ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనల్నే ఎందుకు ఎంచుకుంది ఆవిడ, మనం తనకు సపోర్ట్గా ఉంటామనే కదా. అప్పుడు మనకు ఒక అమ్మ లాంటిది ఆమె. మనమందరం ఆమెకు పిల్లల్లాగా కూడి ప్రతి ఒక్కరం ఆమెకు సపోర్ట్ చేసి ఈ సినిమా నిలబెడితే మనకు పేరు వస్తుంది, తనకు పేరు వస్తుంది, ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. తను వెంకటరామయ్య గారి తాలూకా అని అంటేనే ఒక కుటుంబం, మనమందరం ఒక కుటుంబం లాగుండి ఆమె ఇచ్చే మంచి మెసేజ్ని మనం ప్రపంచానికి తెలియజేద్దాం, ఆమెకు సపోర్టింగ్గా ఉందాం. జూలై 17న అందరం కలిసి థియేటర్ చూసారా, ఎంతైనా కొంచెం ఎంత బాగా చెప్తున్నా కొంత మన కోమలి అక్క కొద్దిగా ప్రొడ్యూసర్ స్టైల్లో మాట్లాడుతుంది. బట్ నిజంగా కోమలి గారు ఇప్పుడున్న అమ్మాయిలలో కూడా నిజంగా ఇప్పుడు మీరు చాలా డేర్ చేసి ముందుకు వచ్చారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా మంది ముందుకు వచ్చి ఈ కమర్షియల్స్ ఇవన్నీ మన వల్ల కాదురే అని చెప్పేసి గివ్ అప్ ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే నాకు చిన్నప్పటి నుండి నేను సింగర్ని, నార్మల్గా వేరే వేరే ప్రొడక్షన్కి పాడేదాన్ని. కానీ నేనంటూ ప్రొడ్యూసింగ్ చేస్తున్నా ఫోక్ ఇండస్ట్రీలో. నాకు ప్రొడ్యూసర్ వాల్యూస్ అంటే కొంచెం తెలుసు, ఆ బాధ ఏంటి, ఆ స్ట్రగుల్స్ ఏంటి నేను పే చేస్తా కదా. నాకు ఒక ఛానల్ ఉంది కోమలి సాంగ్స్, కోమలి అఫీషియల్ అని. మంచి మిలియన్స్ ఉంటాయి సాంగ్స్. నేను అందులో కూడా ప్రొడ్యూసర్నే కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉండే వచ్చినాను. కానీ సినిమా ప్రొడ్యూసర్ అనేది చాలా 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 కష్టం అండి. సో మన కోమలక్క చెప్తుందంటే ఒక సినిమాని క్రిటిసైజ్ చేసే ముందు ఆలోచించండి. సో అండ్ ఆల్సో మీకు ఇంకో విషయం కూడా అడగాలి, ఇప్పుడున్న ట్రెండ్లో అమ్మాయిలకి స్వేచ్ఛ అని అంటే మీ ఉద్దేశంలో ఏం చెప్తారు? స్వేచ్ఛ అనేది అది ఎప్పటికీ ఉండదండి. అంటే అమ్మాయిలు అంటేనే ఒక గాజు బొమ్మతో సమానం. ఎంత పెద్ద అందగత్తైనా సరే, కలెక్టర్ అయినా, మినిస్టర్ అయినా, ఎవరైనా ఎక్కడో ఒక దగ్గర తలంచక తప్పదు, ఎక్కడో ఒక దగ్గర స్ట్రగుల్స్ పే చేస్తూనే ఉంటుంది. అదే అబ్బాయిలు అయితే అసలు ఎలాంటిదైనా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు నేను ఈ సినిమా తీశాను అంటే కొంతమంది పాజిటివ్గా మాట్లాడుకుంటారు, కొంతమంది నెగిటివ్గా. అంటే అమ్మాయిని కదా అండి, అమ్మాయి అనగానే ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆలోచన ఉంటుంది. అమ్మాయి ప్రతి ఒక్క దగ్గర ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటుంది. అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవద్దు. అమ్మాయిలు అంటే అందరికీ ప్రేమగా చూసుకోవాలి, అమ్మాయిలు కూడా ఏదైనా చేయగలరు
అమ్మాయిల్ని గౌరవించండి, మంచిగా చూసుకోండి, ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి కదా, అవి జరగకుండా ఇక ముందు అమ్మాయిలకు రక్షణ కావాలి. అమ్మాయిలు కూడా ఎలా ఉండాలంటారు అంటే మీ దృష్టిలో? అంటే అమ్మాయిలు వాళ్ళ స్వేచ్ఛను తీసుకోవాలంటే ఏ ఆస్పెక్ట్స్ లో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలంటారు? ఏ రంగాల్లో? పద్ధతిగా ఉండాలండి. పద్ధతిగా ఉంటే మనకు రెస్పెక్ట్ ఉంటుంది, అన్ని విధాల సపోర్ట్ ఉంటుంది జనరేషన్లో కదా. ఓకే ఓకే. సో మొత్తానికి అన్ని విలువలతో కూడిన ఒక కొంచెం కమర్షియల్ అయినటువంటి మన ప్రొడ్యూసర్. నీ ఒపీనియన్ మార్చుకోమని నేను చెప్పలేను. కాకపోతే మనం ఉండే విలువగా, మనం ఉండే పద్ధతిలో మన విలువలు మనం తెలియజేస్తేనే మనకు గౌరవం ఉంటుంది, మనకు విలువ ఉంటుంది, అంతే. సో అండ్ దివ్య, మీరు లైక్ నెక్స్ట్ మూవీస్ కానీ అండ్ ఇప్పుడు ఓటీటీ కూడా చాలా వచ్చాయి, సో నెక్స్ట్ ప్లాన్స్ కానీ, ఎందుకంటే లైక్ ఒకసారి సిటీ మార్ చేసినప్పుడు మీతో పాటు చేసిన గ్యాంగ్ గర్ల్స్ వీళ్ళందరూ కూడా కొంతమంది సీరియస్గా తీసుకున్న ఏ రకంగా అయినా కానివ్వండి చాలా తొందరగా ముందుకు వెళ్ళిపోయారు, లైక్ చాలా మూవీస్ చేయడం జరిగింది. మీరు ఎందుకు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే కాన్సెప్ట్లో ఉన్నారు? నేను సిటీ మార్ చేసినప్పుడు I was 14, సో ఐ నీడ్ టైం. నాతో పాటు చేసిన వాళ్ళు దాని మీద ఐ హ్యావ్ నో కమెంట్స్. ఎవరు ఎప్పుడు రెడీ ఉంటారు వాళ్ళు అప్పుడు చేస్తారు. ఐ వాజ్ నాట్ రెడీ, క్లియర్లీ ఐ వాజ్ నాట్ రెడీ. I didn't have the maturity or I didn't have the looks or I didn't have what it takes to be an actor. So I had to grow up, I had to groom myself, ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి కొంచెం ఇంకా ఇది చేసినప్పుడు కూడా నాకు ఇంకా అంత ఇప్పుడు కూడా ఏం తెలియదు, టు బీ వెరీ ఫ్రాంక్ విత్ యూ. ఐమ్ 20 నౌ. అంత ఏదో నాకు 20 అంత ఏదో నేను ఫీల్ కావాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళి కూర్చొని. ఏదో నాకు తెలుసు పెద్ద అదే అంతేం లేదు, బట్ డెఫినెట్లీ బెటర్ దెన్ హౌ ఐ వాజ్ వెన్ ఐ వాజ్ 14, రైట్? సో ఐ నీడెడ్ టైం అంతే. స్లోగా ఏది కరెక్ట్ అనిపిస్తే దాని వైపు వెళ్ళాలి అనేది చూసుకున్నా. అండ్ దిస్ ఫిల్మ్ అసలు ఇట్ వాజ్ నాట్ మై కాల్. మా నాన్న విన్నారు, హీ లైక్ దిస్ స్క్రిప్ట్, హీ వాంటెడ్ మీ టు డూ ఇట్ అండ్ ఐ వాజ్ రెడీ. కొంచెం లైక్ యా ఓకే ఐ కెన్ డూ అ ఫిల్మ్ నౌ అనే మైండ్ సెట్ నాకు కూడా ఉండింది కాబట్టి డెఫినెట్లీ ఐ చోజ్ దిస్ ఫిల్మ్ టు బి మై డెబ్యూ. అండ్ కోఇన్సిడెంట్లీ ఇదే మంత్లో ఇంకొక రిలీజ్ కూడా ఉంది నాకు. సో అది కూడా డాడ్ విని ఓకే లేదు, అది నేనే విన్నా. ఓకే ఓకే. అండ్ దెన్ ఇంకొక 2 monthsలో ఇంకొక ఫిల్మ్. సో యా ఎవ్రీథింగ్స్ గోయింగ్ అకార్డింగ్ టు ద ప్లాన్, ఐ గెస్. యా ప్రిపేర్ అయ్యి కొంచెం నీట్గా వెళ్దామని ఇందులో ఉంది. సూపర్. అండ్ మన తెలుగు అమ్మాయి కొంచెం క్యూట్గా ఉండి కొంచెం కొరియన్ క్లాస్ కింద ఉన్న అమ్మాయి కూడా వస్తే బాగుంటుంది కాబట్టి అఫ్ కోర్స్ మన దివ్యాని ఇంకొంచెం ఎంకరేజ్ చేయాలి. అండ్ దినేష్, మీరు చెప్పండి లైక్ నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి? లైక్ ఇప్పుడు ఆల్రెడీ మన డీజేటీలు ఫాదర్తో చేశారు అండ్ సీనియర్ యాక్టర్స్తో కూడా చేశారు. ఆ ఎక్స్పీరియన్స్తో పాటు ఫర్దర్గా మీ డ్రీము ఒక కసి ఉంటుంది డెఫినెట్గా కొంచెం అబ్బాయిలకు కూడా చాలా ఎక్కువగా. సో మీ ప్లాన్స్ ఏంటి? ఒక డ్రీమ్ అని అన్నారు, డ్రీమ్ గురించి మాట్లాడినా సరే. నిద్రలో వచ్చే డ్రీమ్ గురించి కాదు. ఒకటి అంటే ఐ డోంట్ మైండ్ వాట్ ఎవర్ పీపుల్ మైట్ థింక్. ఏమనుకున్నా నాకు ఐ డోంట్ మైండ్. హూ ఇస్ థింకింగ్ వాట్ బ్రో? ఓకే, వన్ ఫైన్ డే, ఒక రోజు అంతర్జాతీయ వేదిక మీద భారతదేశం పేరు వినిపించేదగ్గ నటుడు అవ్వాలని నా కోరిక. I'll bring it. All the best. I'll All bring the it. very 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 best. Thank you so much. సో ఎందుకంటే చాలా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పారు కాబట్టి డెఫినెట్గా మీరు అది అవ్వాలి. ఎనర్జీ వస్తుంది. అంటే నాకు తెలియదు ఇప్పుడు నేను హీరో అవుతాను అన్నప్పుడు నోబడి సపోర్టెడ్ మీ, ఎవరు కూడా. అంటే సంబంధం లేదండి, ఐఎమ్ ఇర్రిలవెంట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనం చూసుకుంటున్నా అంటే ఎవరైనా సరే అట్లీస్ట్ ఒక థియేటర్ మేనేజర్, అంటే ఆర్టిస్టులు కానీ లేకపోతే ఇంకా ఒక థియేటర్ మేనేజర్, లేదంటే ఒక సీరియల్ రైటర్ వాళ్ళ ఫాదర్ కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్ కానీ లేకపోతే వాళ్ళ రిలేషన్ ఇట్లా ఉంటుంది. ఇటు 7 తరాలు 10 తరాలు 100 తరాలు చూసుకున్నా మాకు సంబంధం లేదు. ఐఎమ్ కంప్లీట్ అవుట్ సైడర్. అలాంటి పర్సన్ నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇక్కడ మీరు నాతో మాట్లాడుతాను. సో ఇక్కడ వరకు వచ్చాను అంటే అక్కడ వరకు వెళ్తాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఎలా అనేది నాకు తెలియదు. అప్పుడు వాళ్ళు కూడా నాకు అడిగారు, అరే నువ్వు హీరో అయిపోతావా? అవుతాను. ఎలా అనేది ఐ డోంట్ నో. అవుతాను, అయ్యాను, వస్తాను. ఇట్స్ మై జర్నీ. జస్ట్ ఇట్ బిగన్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. అండ్ సో ఆన్ ఇంకా చాలా ఉంది. చేద్దాం.
తుమ్ములే పెద్దాం. ఈ మోటివేషన్ తో నేను కూడా ఈ రోజు ఏదో ఒకటి చేసేస్తాను. ఏం చేస్తాను నాకు కూడా తెలియదు, బట్ చేస్తా, ఏదో ఒకటి చేస్తాను. అండ్ కోహ్లీ గారు మీ నుంచి కూడా లైక్ ఇప్పుడు అంత మూవీ గురించి మరి వెంకట్రామయ్య గారు తాలూకా గురించి ఏం చెప్తారు, అలాగే థియేటర్ రిలీజ్ గురించి కూడా మీరు పడ్డ ఇబ్బందులతో పాటు మన ఆడియన్స్ థియేటర్స్కి రావడానికి ఏం చెప్తారు? ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రొడ్యూసర్గా ఏదో గర్వంగా ఫీల్ అవుతూ కాదండి, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల ఉంటుంది. కాబట్టి మనం అందరం సమానమే. నేను చేసిన ప్రయత్నాన్ని మీరు అందరూ గెలిపించండి. ప్రతి ఒక్కటి థియేటర్కి వచ్చి మీ కుటుంబాలను, మీ పరిస్థితులను, మీ జీవితాన్ని మీరు చూసుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి జూలై 17న వెంకటరామయ్య గారి తాలూకా అనే సినిమాను చూసి ప్రతి ఒక్కరూ తెలుగు ప్రజలు, ఎక్కడున్న తెలుగు ప్రజలందరూ థియేటర్కి వచ్చి మా సినిమాను చూసి మమ్మల్ని నిలబెడతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఒకవేళ అలా సక్సెస్ చేస్తే సినిమాని నెక్స్ట్ కంటిన్యూ చేస్తారా మూవీస్ ఇలానే అన్ని విలేజ్ బ్యాక్ డ్రాప్ కానీ కొత్తగా కూడా ట్రై చేసే అవకాశం ఉందా? చేస్తానండి. నేను ఒక విషయం ఏంటంటే మనం మాట్లాడుకుందాం. అసలు కోమలి క్రియేషన్ అని తీయడం, పెట్టుకోవడం, అది నిలబడుతుందా, నా బ్యానర్ మీదనే సినిమా బయటికి వస్తుందా అని చాలా భయపడ్డానండి నేను. ఇవన్నీ జరుగుతాయా అనుకున్నాను, కానీ కోమలి క్రియేషన్ అనేది నిలబడ్డది. పాటలు కూడా నేను అనుకున్న విధంగా నిలబడ్డాయి. అందరూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిండ్రు, సినిమా బయటకు వచ్చింది. కాబట్టి కోమలి క్రియేషన్ అనే ప్రొడక్షన్ ఇండస్ట్రీలో నిలబడితే తప్పకుండా నేను మంచి సినిమాలు తీసుకొస్తాను. గ్రేట్ మైండ్ సెట్ షీ హాస్, కమింగ్ ఫ్రమ్ వెరీ ఒక రైతు కుటుంబం, వెరీ రూటెడ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చిన ఆవిడ, నేను చేస్తాను, ఈ సినిమానే కాదు ఇంకా చేస్తాను అన్న కాన్ఫిడెన్స్ ఉండడం ఇస్ లైక్ కాన్ఫిడెన్స్, మోటివేషన్. కాన్ఫిడెన్స్ కంటే మీకు అర్థమవుతుందా వైబ్ అర్థం కావడం ఏదో ఒకటి చేసేయాలని ఫీలింగ్ ఇస్తున్నారు. కాన్ఫిడెన్స్ కంటే ముందు ఏంటంటే, అసలు నా గోల్ ఏంటంటే చిన్నప్పటి నుండి ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి. ప్రతిరోజు మనం చేసేది అదే పని కదా, మనలో అంటూ ఏదో ఒక టాలెంట్ ఉండాలి, మనం ఏదో ఒకటి నా కాన్సెప్ట్ ఏంటంటే, నాకు కళ అంటే చాలా అభిమానం, అంతే. కళ మీద ఉన్న పట్టుదలతోనే నేను ఒక మంచి కాన్సెప్ట్ ఎంచుకోగలను, మంచి పాట రాయగలను, పాడగలను, కుటుంబాన్ని కూడా చాలా చక్కగా చూసుకుంటాను, అన్ని పాత్రలు పోషిస్తానండి ఇంట్లో. సూపర్. సో యాక్చువల్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్పారు మీరు. అవును, సూపర్. అదేవిధంగా నేను ఇదొక్కటనే కాదు, ఎన్నైనా తీయగలిగే మైండ్ సెట్ ఉంది, చాలా మంచిగా ఆలోచిస్తాను, కానీ నాకు అనేది వెనకాల బలం ఉండాలండి. మేము ఉన్నాం అన్నట్టు అది ఉండాలంటే మీరు అందరూ చూస్తున్న ప్రజలందరూ థియేటర్కి వచ్చి జూలై 17న సినిమా చూసి కోమలి క్రియేషన్ అనే ప్రొడక్షన్ని, కోమలిని, ప్రతి ఒక్క టీంలో ఉన్న ప్రతి ఒక్క టీం మెంబర్ని అందరినీ నిలబెట్టాలండి. నేను నిలబడితే వీళ్ళందరూ నిలబడ్డట్టే. వాట్ ఏ లైఫ్. ఒక్క మాటతో మేము ముగ్గురమే కాదండి, మా టీం అంతా కూడా ఇదే ఎనర్జీ, ఇదే స్పిరిట్ ఖచ్చితంగా అందరూ. బయట కూడా నేను ఇందాక గ్యాప్ లో కూడా టీమ్ లో నెక్స్ట్ ఏం చేద్దాం, ప్రమోషన్స్ ఎక్కడ ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నారు. సూపర్ టీమ్. అంటే మీరు అన్నారు కదా, మీరు ఒక ఆడపిల్ల అయ్యిండి ఇంత ప్రయత్నం చేశారంటే, ఒక ఆడపిల్ల చేసిన ప్రయత్నాన్ని మనం నిలబెడదాం, ఆవిడని నిలబెడితే మనకి ఇంకా మంచి సపోర్ట్ దొరుకుతుందని మా టీం అంతా ఫుల్ చేస్తూ ఉన్నారండి. మంచిగా అందరూ పాజిటివ్గా ఆలోచిస్తారు, ఎవరు నా గురించి తప్పుగా ఆలోచించరు. ఎందుకు ఆలోచిస్తారు, ఏదో చేయాలని ఇంటెన్షన్ తో వచ్చినప్పుడు అందరు మిమ్మల్ని చూసి ఇంకా మోటివేట్ అవుతున్నారు. సో కానీ ఆలోచించాలి అండి, గెలిపించాలి. ఎందుకంటే మీరే అన్నారు, థియేటర్ నుండి సినిమా విడుదలవ్వడం అంటే చాలా కష్టం. కాకపోతే ఎంత పెద్ద ధైర్యం చేసి ముందుకు వచ్చిన ప్రయత్నం కూడా ఒక్కొక్కసారి పడిపోతే ఎలా ఉంటుందండి, చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు నిలబెట్టాలి. తప్పకుండా వెంకటరామయ్య గారి తాలూకా జూలై 17న థియేటర్కి థియేటర్లో చూడాలి. వెంకటరామయ్య ఏం చెప్పినా లాస్ట్ కి జూలై 17 అనిపించుకుంటున్నారు మీరు. జూలై 17 ఫిక్స్ అయిపోండి. ఓటీటీ, టీటీటీ ఇవన్నీ వచ్చినా కూడా అసలు మైండ్ లో నుంచి ఎరేజ్ చేసేయండి. జూలై 17 వెంకటరామయ్య గారి తాలూకా థియేటర్ లో ఫిక్స్ అయిపోయింది. తప్పకుండా వస్తారు, రావాలి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ మన సినిమాని ఎంత బాగా కాపాడుతారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరూ బంగారు కొండలు.
వచ్చి But థియేటర్ alert. వచ్చి చూస్తారు. అలర్ట్ మీరు దినేష్ Alert. అదే చెప్పబోతున్నా. ఈ అలర్ట్ చూడండి, జాగ్రత్త. దినేష్ తో మాకు సంబంధం లేదు, ఎలక్ట్రిక్స్ మాకు సంబంధం లేదు. కేవలం మాకు దివిజ తోటి అండ్ కోమలి గారితో సంబంధం ఉంది. సో ఇంక మనకి ఎక్కువ టైం లేదు, మనం ఆ టైం కూడా వేస్ట్ చేయకుండా జూలై 17 కోసం వెయిట్ చేసి సినిమాని థియేటర్ లో చూసేద్దాం. ఒక క్లోజింగ్ గా 2 లైన్స్ ఏమైనా పాట పాడొచ్చుగా మా కోసం సారంగ్ దర్యా? అంటే మనం కుటుంబం గురించి ఎంచుకున్నాం కదా. ఓకే, కుటుంబ పాట పాడతారు ఇప్పుడు. అన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ, కన్న గుండె బాధపడనంత వరకు తప్పేమీ లేదేవో బిడ్డ, నిన్ను నేను దాచేస్తే సాన తప్పైపోతుంది బిడ్డో, కొంగు జుట్టు సింగు చెక్కు దుమ్ములే పాలే దుంకితే ఈ మబ్బులో, లగరే సౌండ్ సాలా దంచి కొట్టు డీజే వాలా, లగరే సౌండ్ సాలా వెంకట్రామయ్య హిట్ అవ్వాలా. అదేగా, చూడేసరి ఏయ్ అట్లా ఉంటది. థియేటర్ వైబ్ వస్తుంది. ఏయ్, ఓవర్. అసలు ఈ రేంజ్ ప్రమోషన్స్ ఎవరు ఊహించరు అండ్ క్రియేటర్ అనిపించుకున్నారు. నాకు థియేటర్ వైబ్ వచ్చింది. సో ఇట్లా ఉంటది మనకి వెంకట్రామయ్య గారి తాలూకా థియేటర్స్ లో జూలై 17 ఫిక్స్. జూలై 17 ఏయ్ కొడుతున్నాం. సో రండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ. నేను మీ భవ్య సైనింగ్ ఆఫ్.